అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మార్చి 19, 2026 రోజున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ కార్పొరేషన్ 20 డివిజన్ రేకుర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టకింది ఆలయంలో ఉగాది వేడుక పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మన్ పూర్వ రేకుర్తి గ్రామం మాజీ ఉప సర్పంచ్ గొల్లె బాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత కార్పొరేటర్ పర్వతం మిసాల మల్లేశం గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మాజీ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అస్తపురం రమేష్ గారు తొలిసారిగా ఏర్పాటు చేసిన భగవద్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ముందుగా ట్రాక్టర్లు, ఆటోలు, బైక్ ర్యాలీతో రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ వేద పండిత పురోహితులైన సీనయ్య గారు మంగళహారతినిచ్చి వేద మంత్రోచ్చారణలతో ప్రారంభించడం జరిగింది. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్ష్యాలు, ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మాజీ కార్పొరేటర్ ఎదుళ్ల రాజశేఖర్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి మల్లేశం గారు, బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ జాడి బాలరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ అస్తపురం మారుతి గారు, 19వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీమతి దుర్గం శిరీషాద్ సుధీర్ కుమార్ గారు, 21వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ పొన్నాల తిరుపతి గారు, రేకుర్తి మూల నివాసులు పెద్ద మనుషులు అస్తపురం అంజయ్య గారు, తదితర పెద్ద మనుషులు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, పూర్వ రేకుర్తి గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఏడు ఇలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కని విని ఎరగని రీతిలో ఒక రేకుర్తిలోనే గుట్ట చుట్టూ వాహనాల ప్రదక్షిణ గావిస్తామని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మన్ పూర్వ రేకుర్తి గ్రామ ఉప సర్పంచ్ గొల్లె బాలకృష్ణయ్య గారు తెలిపారు. అనంతరం భక్తి శ్రద్ధలతో ఆలయంలో పూజలు గావించి ఆలయ వేద పండిత పూజారులతో పంచాంగ శ్రవణ పఠనాన్ని పఠిస్తామని, ఇక్కడికి వచ్చిన భక్తులకు భక్ష్యాలు, ఉగాది పచ్చడిని పంపిణీ చేస్తామని అన్నారు. పురాతనమైన మహిమాన్వితమైన ఆలయం కాబట్టి భక్తులు నమ్మకంతో తండోపతండాలుగా తరలి వస్తున్నారని, ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా అందుకు తగ్గ ఏర్పాట్లను గావిస్తున్నామని ఆలయ కమిటీ తెలియజేసింది. అత్యంతం ఆసక్తికరం. చివరి వరకు చూడండి. కవర్ చేస్తాను ఆపుతా. भगवान की
తీసుకున్న జరగదు టోపీ ఓకే రైట్ పెడతా ఈ పరాభవనామ సంవత్సరమున రాజులకు పరాభవం పొందుతురు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేసినా ఎట్టి ఫలితాలు కూడా కొన్ని చివాటి తప్ప ఇంత మంచి పని చేసినా కూడా ఫలితాలు రాకపోవడం ఉంటది. తర్వాత నీచమైన ధాన్యములు పండును, మంచి వర్షములు కురియను. ఈ సంవత్సరము రాజ్యాది నవనాయకులలో 7 శుభులు 2 పాపులు అయి ఉండడం వల్ల సుభిక్షమైన సంపద ఏర్పడుతుంది. చక్కటి వర్షాలు కురుస్తాయి. రాజ్యాల మధ్య పోరు విశేషంగా సాగుతుంది. దాని ద్వారా అనేక దేశాలు ఇబ్బందులు లోనవుతారు. బంగారము, వెండి, రాగి ఇత్తడి, ఇనుము తదితర లోహాలు యొక్క ధరలు ఉద్ధృతంగా అవుతాయి. ప్రజల్లో అనారోగ్యాలు విశేషంగా ప్రబలే అవకాశం ఉంటుంది. విచిత్రమైన రోగాలతో జనులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార ఉపాధి రంగాల్లో చాలా మందగమనంలో ప్రయాణమయ్యే అవకాశం ఉంటుంది. విశేషమైనటువంటి ఘర్షణలు కొంతమందిని ఇబ్బంది పెట్టే పరిస్థితిగా ఉంటుంది. భోజన పదార్థ నిత్య అవసర వస్తువులు విపరీతమైన కల్తీలు ఏర్పడే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజలు ఆరోగ్య పరిస్థితులు అగామయ గోచరము అయ్యే స్థితి కనబడుతుంది. వ్యవసాయం చక్కటి పంటలతో వికసిస్తుంది. కానీ ధరలు రాక రైతులు విలువల పారిపోతారు. పెళ్లిళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచి కాలం ఈసారి ఆరంభమవుతుందని చెప్తున్నవారైనారు. జరిగే కాలం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లు కానీ విపరీతమైనటువంటి ఒడుతడుగులతో హెచ్చు తగ్గులు కలిగి ఉంటాయి. నిరుద్యోగులకు మరింత కాలం గడ్డు కాలాన్ని ఎదుర్కొనవలసి వచ్చి ఉంటుంది. ఆరోగ్య సమస్యత మరినటువంటి సమస్యలు ప్రజల్లో భయాందోళన కాలం ఏర్పడుతుంది. ఇంటి సత్కార్యాలు ధర్మయుక్త పాల్గొంటారు. రాజులు సన్మార్గంలో నీతి నియమాలతో నడుచుతూ ప్రజలను సుభిక్షంతో కూడి ఉందరు. మంత్రి ఎలాంటి వాడైనా అంటే కుజుడు మంత్రి అయిన అగ్ని చేత పట్టణ గ్రామాలు వనలు తగలపెట్టుతుండను. స్వల్ప దృష్టి రాజులకు యుద్ధం వరకును. సన్యాసుల చంద్రుడు, మరి ఈ చంద్రుడు సేనాధిపతి అయిన వర్షములు అధికముగా ధరలు అధికముగా ప్రజలకు రోగము లేనివారై ఉందరు. సుఖవంతులై ఉందరు. గోవులు సమృద్ధిగా పాలించును. తర్వాత శుక్రుడు సన్యాధిపతి అయిన బాగాని మెట్ట భూములు సమృద్ధిగా పండును. పాండు వర్షము గల భూమి బావుగా పండును. వాయువులు వెళ్తూ వస్తుంటుంది. కొన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఇక్కడ కన్యా రాశి వారికి కొన్ని ఇబ్బందులు లాభం లేకుండా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఖర్చు మాత్రం 14 మెరుగుపడుతుంది. ఉన్నత కలిగే అవకాశాలు ఉన్నా కూడా అవి ముందుకు జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా అవసరమైన ధనం అందుబాటులో ఉంచుకోవాల్సి వస్తుంది. మంచి నక్షత్రం వాళ్లకు, పూర్వాష నక్షత్రం వాళ్ళకు, ఉత్తరాష నక్షత్రం వాళ్ళకు, ధనుసు రాశి వారికి ఈసారి ఆదాయం 14 ఉంటుంది, ఖర్చు 11 ఉంటుంది. రాజ్యభూషణ ఒకరు మంచులు ఉంటారు, ఇద్దరు చెడ్డలు ఉంటారు. మొత్తం ధనుసు రాశి వారికి సంవత్సరం బాగా మంచి అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం లోపల ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి సంపాదించుకుంటున్నాయి ధనుసు రాశి వాళ్ళకు. తర్వాత కొద్దిగా ఈసారి నేత్రమాలు ఉంటాయి, కళ్ళు కనకపోవడం, తర్వాత వాళ్ళ కొన్ని రకాలుగా నేత్ర వ్యాధి వస్తూ ఉంటాయి. కానీ అవి కూడా వాళ్ళకి తొలగిపోతూ ఉంటాయి. తర్వాత కొన్ని లాభాలు కూడా అనుకోకుండా వస్తూ ఉంటాయి. మీరు కూడా అందరూ సేవించుతూ ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా ఐకమత్యంతో ఎదుర్కొంటూ మన రేగుర్తి గ్రామాన్ని మరి మంచిగా చూసుకుంటూ పాడి పంట విద్యా ఉద్యోగాలు విద్యా బడులు అన్ని ఏదైనా కానీ సినిమాగా చూస్తూ ఈ సంవత్సరం ముందుకు పోవాలని ఆ లక్ష్మీ నరసింహాన్ని వేడుకుంటున్నాము. శ్రీ లక్ష్మీనారాయణ భగవానికి, లక్ష్మీనారాయణ భగవానికి.
మేము ఆగిపోవట్లేదు. ఈరోజు గ్రామ ప్రజలందరికీ పరాగణ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పర్వదినాన్ని పురస్కరించుకొని నరసింహస్వామి గుట్ట చుట్టూరుగా బండ ప్రదక్షిణ నిర్వహించి జెండా విస్తరణ చేసి గుట్టపై రంగనాథ స్వామి ఆలయం ముందు ఆచార్యులైన శ్రీనివాస్ గారితో పంచాంగం అందరి సమక్షంలో కూడా పంచాంగం చెప్పడం జరిగింది. దీనికి గ్రామం నుంచి గ్రామస్తులందరూ వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీ పేరు సార్? గోలి కృష్ణయ్య, ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మన్. అందరికీ నమస్కారం. ముందుగా రేకుర్తి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర, రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ప్రతి ఇయర్ గుట్ట చుట్టూ వెనుకటి బండ ప్రదక్షిణ ఉంటుంది. అలాగే అది కంప్లీట్ చేసుకుంటూ జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈసారి ప్రతి ఇయర్ కూడా ఉగాదికి కాషాయం జెండా ఎగరవేస్తాము. అదేవిధంగా శ్రీనివాసాచార్య అయ్యవారి ఆధ్వర్యంలో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ గుట్ట కింద పంచాంగ శ్రావణం కూడా జరిగింది. వారిలో పెద్ద సంఖ్యలో ఊరు భక్తులు పాల్గొనడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ మరొకసారి రేకుర్తి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అస్తపురం రమేష్ డివిజన్ ప్రెసిడెంట్. రేకుర్తి ప్రజలకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది కొత్త సంవత్సరం ప్రతి ఇంట సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని దేవుని ప్రార్థిస్తూ లక్ష్మీనరసింహస్వామి ఈరోజు జాతర జరిగింది. గుట్ట చుట్టూ మళ్ళతో ర్యాలీ తీయడం జరిగింది. అందరము కలిసికట్టుగా ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం ఉన్నా అందరం కలిసికట్టుగా చేసుకుంటామని తిరుపతి ప్రజలందరం కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాం. ఉన్నాల తిరుపతి, జనసేన, కరీంనగర్ జిల్లా నాయకులు. ఉగాది శుభాకాంక్షలు. రేకుర్తి ప్రజలు, కరీంనగర్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కాంటెస్టెడ్ కార్పొరేటర్ దుర్గం శిరీష, సుధీర్ కుమార్. టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.